గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. అక్కడి నుంచి మొదలు పెడదామా? మల్లారెడ్డి సార్ మాట్లాడిన తర్వాత ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా డిఫికల్ట్. సార్ మీ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. కానీ ఇంత ఎనర్జెటిక్గా, ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో, ఇంత సపోర్ట్తో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఆల్ ఆఫ్ యూ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగాను ఇక్కడికి వచ్చే ముందు, సార్ ఇక్కడ ఉన్న గ్యాదరింగ్ ఏజ్ గ్రూప్ ఎంత అని. సార్ 18 to 22 ఇస్ ద ఏజ్ గ్రూప్ అని చెప్పారు. ఆ ఏజ్ గ్రూప్ వింటూనే నాకు అనిపించింది, ఇప్పుడు ఇది మీ ప్రైమ్ టైమే కాదు, కంట్రీలో కూడా, దేశంలో కూడా మీ టైమే నడుస్తుంది. ఇట్స్ యువర్ టైమ్, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ యువర్ స్టోరీ, ఇట్స్ ఎ జెన్జీస్ టైమ్. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ హ్యూజ్ రోల్ టు ప్లే. ఇది మీ లైఫ్లో కూడా క్రూషియల్ టైం డెసిషన్ మేకింగ్కి. మా సినిమా ట్రైలర్లో కూడా, మా సినిమా లాంగ్వేజ్ కూడా జెన్జీ లాంగ్వేజ్. ఇప్పుడు చూస్తే దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఎవ్రీ చాయిస్ హ్యాస్ ప్రైజ్. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వెలకట్టాల్సి ఉంటుంది. దాట్స్ అద్భుతమైన లైన్, అందరికీ వర్తిస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఈ సినిమాని ఒక బిగ్ విజన్తో, బోల్డ్ డ్రీమ్తో, ఎఫర్ట్తో, చాలా బ్యూటిఫుల్గా, కన్విక్షన్తో, కాన్ఫిడెన్స్తో చేశాము. ఆ శ్రద్ధ మీకు అందరికీ స్క్రీన్ పైన ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్లో కనపడిస్తుంటుంది. ఇందాక మల్లారెడ్డి గారు స్పీచ్ చెప్తూ సార్ ఎప్పుడూ చెప్తుంటారు, నేను విన్నాను అప్పుడప్పుడు, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయ్యా అని చాలా కన్విక్షన్తో. ఇప్పుడు ఏంటంటే మల్లారెడ్డి సార్ నిజంగా పాలమ్మారో పూలమ్మారో మనం ఎవరు చూడలేదు, చూసారా? లేదు. కానీ ఆ కన్విక్షన్తో కష్టపడ్డా అని చెప్తారు కదా, కాన్ఫిడెన్స్తో చూస్తూనే అయ్యో అమ్మిండొచ్చు అని నమ్మేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ విచ్ హీ స్పీక్స్. టాక్సిక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ. టాక్సిక్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ గివ్ యూ గ్రేట్ ఫీలింగ్. టాక్సిక్ ఈజ్ ఏ వరల్డ్ బై ఇట్ సెల్ఫ్. టాక్సిక్ అనే సినిమా ఏ ఒపీనియన్కి, ఏ రివ్యూకి, ఏ క్రిటిక్స్కి అందకుండా సినిమా ఒకటే అయినా మీ ఎక్స్పీరియన్స్ అంతా వేరే వేరేగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విల్ బి ట్రూలీ పర్సనల్. మీరు నలుగురు ఫ్రెండ్స్ వెళ్తే మీకు ఒక విషయం నచ్చొచ్చు, ఇంకొకరు ఇంకో విషయం నచ్చొచ్చు, ఇంకొకరు ఇంకో క్యారెక్టర్ నచ్చొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అన్ని పర్సనల్గా ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్, ఆర్ రాకింగ్ స్టార్ యష్. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే సముద్రం అంత ఉంటుంది. మీరు ఎలా ఉన్నారో ఇంత సముద్రం అంతా ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టామనేది కాదు, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, వెళ్ళే దారిలో ఏ ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేస్తున్నాము, ఏ మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తున్నాము అని నేను ఎలా ఇండియన్ సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అని నిరంతర తపన పెడుతున్నారంటే అది యష్ గారే. తన స్వాగు, స్టైల్, యాటిట్యూడ్ అవన్నీ స్క్రీన్ పైన కనబడితే, ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, సాక్రిఫైజెస్, కమిట్మెంట్ అవన్నీ స్క్రీన్ వెనక కనబడితే, తన పొటెన్షియల్ ఎంత, తన స్టామినా ఎంత, అదంతా బాక్స్ ఆఫీస్ దగ్గర కనబడితే, తనకుండే ప్రజలకి తనపైన ఉండే ప్రేమ ఎంత, ఫాలోయింగ్ ఎంత అనేది మీ రూపంలో ఇలా కనపడిస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ యస్ సార్. అంటే నాకు కొంచెం సార్ జర్నీ తెలుసు కాబట్టి, ఫ్రమ్ వేర్ ఈ బిగాన్, కళ్ళు చిన్నగా ఉన్నాయని చిన్న కళ్ళలు కంటామా, సర్కమ్స్టాన్సెస్ సరిగా లేవని కష్టపడ్డం మానేస్తామా అని చెప్పి ఎక్కడో మొదలుపెట్టి ప్యూర్ ప్యాషన్, కమిట్మెంట్, విజన్తో ఇక్కడ దాకా తను రావడమే కాకుండా ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దట్ యూ హెవ్ డన్ ఫర్ ఇండియన్ సినిమా. వి లవ్ యూ.
And our director who could not be here, Geetu Mohandas madam. She has brought in emotion and soul into every scene of this movie. She has acted, she has worked relentlessly to build this beautiful world. You need to have a guts. ఇంత ప్రపంచాన్ని టాక్సిక్ లాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఆవిడ ఇలాంటి ప్రపంచాన్ని ఊహించుకొని దాన్ని లాస్ట్ బిట్ వరకు ఎగ్జిక్యూట్ చేసింది. మేము ఈ సినిమా కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా చేద్దాము అనుకున్నప్పుడు అందరి మైండ్లో దిల్ రాజు సార్ చెప్పినట్టు అరో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా, ఇది కొంచెం రిస్కీ కదా అనుకున్నప్పుడు నేను హీరో గారు మాట్లాడుతుంటే, సార్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ అండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. లెట్స్ గో ఫర్ ఇట్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అని మా అందరి వెనక కాన్ఫిడెన్స్ ధైర్యం ఇచ్చిన యష్ గారు. ఇమ్మెన్స్లీ టాలెంటెడ్ ఈచ్ వన్ ఆఫ్ మై స్టార్ కాస్ట్. నయనతార మేడం ఇక్కడ తను రాలేకపోయారు, కియారా అద్వానీ మేడం, రుక్మిణి వసంత్ మేడం, హుమా కురేషి మేడం, అండ్ సుదేవ్ ఒబెరాయ్ సార్ and Balaji who couldn't be here. They have given extraordinary performances in the movie. I want to thank our music directors. Vishal Mishra ji, he is here, extraordinary performer, and our the Ravi Basu sir. They have given extraordinary beats and extraordinary background music, extraordinary songs for this movie. And I want to thank everybody who is involved in this. I want to thank Preeti madam for her support in organizing this event. Mallareddy sir, Dil Raju sir. So మీ కొలాబరేషన్తో ఎవ్రీ మూవీకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకంటే ఓకే మా సినిమా జనాలకి రీచ్ కావడానికి మాకు పర్ఫెక్ట్ ఛానల్ దొరికింది. వాళ్ళు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ఎఫర్ట్ పెట్టి సినిమాకి ఏం కావాలో అవన్నీ చేస్తారని నమ్మకం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కొలాబరేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ త్రూ అవుట్ దిస్ జర్నీ ఫ్రమ్ March, from we originally wanted to release. I want to thank administration and Commissioner of Police for their support, Shreyas Media for organizing all this beautifully, and Suma Garu to bringing all this into life. Thank you. Toxic is releasing on 26th August 26. Looking forward to seeing you all in theaters. As I said, Toxic, this movie will take you from toxic world to the world of toxic. నేను ఇంతకు ముందే ఒకసారి చెప్పాను, సినిమా థియేటర్లో లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేయడము, ఎగ్జైట్ చేయడమే కాకుండా 100% మీ పల్స్ రేట్ని కూడా మారుస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యువర్ బ్లాక్ బస్టర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you for your love and support. Unfortunately, due to some logistics issues, we had to start the event little late. We are sorry about it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కేవీఎన్ గారు. అండ్ అలాగే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చూసారా, చిక్బల్లాపూర్లో జరిగినటువంటి ఆ హ్యూజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తొస్తుంది అండ్ హౌ అమేజింగ్ ఇట్ వాజ్. థ్యాంక్ యూ మేడం. కామన్ ఫ్యాక్టర్ దానికి దీనికి మీరే మేడం. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ. అది మీరు గుర్తుపెట్టుకుంటారని మళ్ళీ నేను ఒకసారి చెప్పాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే వెన్ యూ సెలెక్ట్ ఆర్ సే ఎస్ టు అ స్టోరీ, మీరు ఆ స్టోరీని ఫస్ట్ ఓకే చేస్తారా, లేకపోతే ఈ కాస్ట్ అండ్ క్రూలో ఐ హ్యావ్ టు లుక్ ఎట్ ద పీపుల్, దేర్ యాటిట్యూడ్స్, హూమ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్, అది మీరు దృష్టిలో పెట్టుకుంటారా? మేడం, స్క్రిప్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. యా, బట్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ద స్క్రిప్ట్ టు లైఫ్ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో వాట్ మ్యాటర్స్ ఈజ్ డైరెక్టర్స్ విజన్, హీరోస్ కన్విక్షన్ అండ్ అదర్ టెక్నీషియన్స్ క్రాఫ్ట్మెన్షిప్. సో మేము జనరల్గా స్క్రిప్ట్ పైన ఇన్వెస్ట్ చేయడం కంటే పీపుల్ పైన, వాళ్ళకి స్క్రిప్ట్ పైన ఉండే కన్విక్షన్ పైన ఇన్వెస్ట్ చేస్తాం మేడం. అమేజింగ్. అండ్ సినిమా పేరు టాక్సిక్ కాబట్టి మిమ్మల్ని ఒకవేళ గివెన్ అ ఛాన్స్ సమ్ టాక్సిసిటీ తీయాలి అంటే ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, వాట్ వుడ్ యూ పిక్? నేను దీని గురించి చెప్తే కాంట్రవర్సీ అయిపోద్ది. ఇప్పుడు వరల్డ్లో ఉండే టాక్సిసిటీ గురించి మాట్లాడాలంట. సో మేడం, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్రియేటర్స్ తక్కువ అయిపోయారు, కామెంటేటర్స్ ఎక్కువైపోయారు. ఆలోచనలు తక్కువైపోయాయి, ఆవేశాలు ఎక్కువైపోయాయి. కంటెంట్ ఇంతే ఉంటుంది, కాంట్రవర్సీ ఇంత ఉంటుంది. అవును మేడం, పాజిటివిటీ తక్కువ ఉంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. సో అందరికీ కనెక్టివిటీ ఉంది కానీ కనెక్షన్స్ తగ్గిపోయాయి.
అంటే వీఆర్ ఆల్ ఎలక్ట్రానికల్లీ కనెక్టెడ్ బట్ వీఆర్ ఎమోషనల్లీ డిటాచ్డ్, ఎమోషనల్లీ వీఆర్ నాట్ కనెక్టెడ్. సో ఈ టాక్సిసిటీ అనే దాన్ని బయట ప్రపంచంలో చూడడం కంటే ప్రతి ఒక్కరిలో వాళ్ళు మాట్లాడే విధానంలో, ఆలోచించే విధానంలో, వాళ్ళ ప్రవర్తనలో ఎక్కువ కనపడిస్తుంది. సో దేర్ఫోర్ బయట గురించి ఆలోచించడం కంటే మనమే కొంచెం మనల్ని మార్చేసుకుంటే పాజిటివ్ గా ఉంటే, మనమే పాజిటివ్ గా తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనమే ఎక్స్టర్నల్ నాయిస్ ని, న్యూసెన్స్ ని అలా కట్టేల్ చేసేస్తే, ఆ స్టాటిక్ నంతా వదిలేస్తే, బికాస్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఇట్స్ బౌండ్ టు హ్యావ్ రూమర్స్, నెగటివిటీ, నాయిస్ అండ్ ఆల్ దట్. బట్ ఆల్ దిస్ స్టాటిక్ విల్ కమ్ అండ్ స్టాటిక్ విల్ గో. But the impact that film will create will last forever. So we can't be defocused when you are making a movie. Our film should make noise. Amazing, sir. Amazing. I think that is something that everybody should follow. Yash garu kuda mana trailer launch appudu ade chepparu. If somebody says that you can't do something, he doesn't know. That's all. యష్ గారు గురించి చెప్పాలంటే నాకు మంచి కోడ్ గుర్తొస్తుంది మేడం. దీనికి సంబంధించి ఎలా ఉంటుందంటే, అదేదో జాపనీస్లో ఒక సేయింగ్ ఉందంట. ఇప్పుడు సంబడీ కెన్ డూ ఇట్, యూ టూ కెన్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్, దెన్ యూ మస్ట్ డూ ఇట్. అది తిన యాటిట్యూడ్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్, దెన్ యూ మస్ట్ డూ ఇట్. జనరల్గా మిగతా వల్ల అంటే నేను యాటిట్యూడ్ ఏంటంటే, ఇఫ్ సంబడీ కెన్ డూ ఇట్, లెట్ హిమ్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్, హౌ కెన్ ఐ డూ ఇట్? అది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. తనకి నేను క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి దట్ ఈస్ అ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. Yes, I'm really taking this today. If nobody can do it, I can do it. Thank you. Thank you, You thank must you. do it. Yes, we must do it. And thank you so much. Thank you, love you all. Thank you, look forward to seeing you all in theaters. Let's rock with Rocking Star.